మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే చైత్ర అమావాస్య, శుక్రవారం, పరమ పవిత్రమైన రోజు, లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు. కాబట్టి ఈ రోజు రాత్రి 6 నుండి 12 మధ్యలో ఉప్పుతో ఇలా చేయండి, చాలు కోట్లు దూసుకు వస్తాయి. ధనానికి లోటనేది రాదు. అంతేకాదు కష్టాలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ఉప్పుతో మనం చేసే ఒక చిన్న పరిహారం మన తలరాతను మార్చేస్తుంది. ఈ ఉప్పు పరిహారం మీకు తిరుగులేని రాజయోగం పట్టేలా చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనం మీ ఇంట్లోకి వద్దన్నా దూసుకు వస్తుంది. ధనానికి ఎటువంటి లోటు లేకుండా సంవత్సరం అంతా మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. అసలు ఈ అమావాస్య తిథికి ఉన్న అంతటి ప్రాముఖ్యత ఏమిటి? ఈ పవిత్రమైన రోజున ఉప్పుతో ఎటువంటి పరిహారం చేస్తే మనకు కుబేర యోగం సిద్ధిస్తుంది అని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో మీరు ఏ చిన్న విషయాన్ని వదిలేసినా పరిహారం పూర్తి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో భూమిపైన దుష్టి శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాన్ని పొగవేసుకోండి. ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితిలోనూ రాత్రిపూట వంటగదిలో ఎంగిలి గిన్నెలు ఉంచకూడదు. అమావాస్య రోజున ఇల్లు మారకూడదు. అమావాస్య రోజున తులసి దళాలు కూడా కోయకూడదు. అలాగే అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకూడదు. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణం చేయకండి. ఈ అమావాస్య రోజున రాత్రిపూట బట్టలు ఉతకకూడదు. ఇంటి ముందు కూడా బట్టలు ఆరేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి త్వరగా నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఈ రోజు అమావాస్య రోజు రాత్రి 12 గంటల లోపైనా సరే కనీసం 10 రూపాయలు పెట్టైనా ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని కొని ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలా దొడ్డుప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి మీతో పాటు మీ ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం. అమ్మవారికి దొడ్డుప్పు అంటే అసలు చెప్పలేనంత ప్రీతికరం. దొడ్డుప్పు ఎవరైనా సరే ఈ అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆర్థిక రీత్యా ఎదుర్కొంటున్న బాధలు, కష్టాల నుండి విముక్తిని పొందుతారు. దరిద్రం అనేది వారి దరిదాపుల్లో అసలు ఉండనే ఉండదు. కష్ట నష్టాల నుండి బయటపడి మీకు ఇష్ట దైవమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సిరి సంపదలకి అధిపతిగా మారిపోతారు. ఇకపోతే ఈరోజు ఉత్తర దిక్కున సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల లోపు ఒక ఉప్పు దీపాన్ని వెలిగించాలి. ఇలా ఈ అమావాస్య రోజు ఉప్పు దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలవుతుంది. ధనానికి లోటు రాకుండా ఉంటుంది. ధన ద్వారాలు తెరుచుకుని ధన సంపాదన పెరగడానికి ఈ ఉప్పు దీపం ఎంతగానో సహాయపడుతుంది. ఉప్పు దీపం ఎలా పెట్టాలంటే ముందు ఒక మట్టి ప్రమిదను తీసుకుని దానికి పసుపు బొట్లు పెట్టాలి. ఆ ప్రమిదలో నిండుగా కల్లుప్పును నింపాలి. పొడి ఉప్పును వాడకూడదు. ఇప్పుడు ఆ ఉప్పు కుప్ప పైన మరొక చిన్న మట్టి ప్రమిదను ఉంచి అందులో నూనె లేదా నెయ్యి పోయాలి. 2 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి. దీపంకి అక్షింతలు, పువ్వులు సమర్పించుకోవాలి. మరునాడు ఆ ఉప్పును తీసి ఎవరి పాదాలు తగలని చోట లేదా నీటిలో కలిపేయాలి. ఆ ఉప్పుని ఎట్టి పరిస్థితుల్లోనూ వంటలకు వాడకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఒక మంచి నిమ్మకాయను తీసుకుని దానిని 2 ముక్కలుగా కట్ చేసి ఒక ముక్కకు పసుపు, మరో ముక్కకు కుంకుమను బాగా రాసి ఆ తర్వాత వీటిని మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా, అంటే ఒకవైపు పసుపు ముక్క, మరోవైపు కుంకుమ ముక్క ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంటిపై ఉన్న నరదృష్టి, అసూయ వంటి ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. ముఖ్యంగా అమావాస్య సాయంత్రం ఉండే శక్తి వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. మర్నాడు ఉదయం ఆ ముక్కలను తీసి ఎవరూ తొక్కని చోట పారవేయడం మర్చిపోకండి. ఇలాంటి చిన్న చిన్న పద్ధతులు పాటించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఇంటికి మంచి రక్షణ కలుగుతుంది. ఇక ఉప్పు పరిహారం విషయంలోకి వస్తే మనం నిత్యం వంటగదిలో రుచి కోసం ఉపయోగించే ఉప్పు
కేవలం ఒక ఆహార పదార్థం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉప్పుకు ఉన్న విలువ మరియు శక్తి వెలకట్టలేనివి. మన పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం కంటే ముందే ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి ఉద్భవించింది. అదే సముద్ర గర్భం నుండి ఉద్భవించిన మరొక పవిత్ర వస్తువు ఉప్పు. అందుకే శాస్త్రాల ప్రకారం ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మన పూర్వీకులు ఉప్పును లక్ష్మీదేవి యొక్క సోదరిగా భావిస్తారు. ఏ ఇంట్లో అయితే ఉప్పు గౌరవించబడుతుందో ఆ ఇంట్లో మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుందని మన పెద్దల నమ్మకం. అందుకే ఉప్పును మనం ఎంత భక్తితో గౌరవంగా చూస్తామో లక్ష్మీదేవి మన ఇంట అంతగా కొలువై ఉంటుంది. శాస్త్రీయంగా చూసినా ఆధ్యాత్మికంగా చూసినా ఉప్పుకు ఒక విలక్షణమైన గుణం ఉంది. అది తన చుట్టూ ఉన్న నకారాత్మక శక్తులను, అంటే నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే అద్భుతమైన అయస్కాంత శక్తిని కలిగి ఉండటం. మన ఇంట్లో ఉండే వాస్తు దోషాలు, గాలిలోని అశుద్ధత, ఒకరిపై ఒకరికి ఉండే చెడు చూపు అంటే దిష్టిని, మరియు మన మనసులో నిరంతరం కలిగే ప్రతికూల ఆలోచనలను తొలగించడానికి ఉప్పును మించిన పరిష్కారం లేదు. అందుకే పూర్వీకులు దిష్టి తీయడానికి, ఇంటిని శుభ్రం చేయడానికి ఉప్పును ప్రధానంగా వాడేవారు. ముఖ్యంగా అమావాస్య వంటి అత్యంత ప్రభావవంతమైన తిథుల్లో ఉప్పుతో చేసే పరిహారాలకు ఫలితం చాలా త్వరగా మరియు బలంగా కనిపిస్తుంది. ఉప్పు లక్ష్మీ స్వరూపం కాబట్టి దానిని ఎప్పుడూ చేతికి నేరుగా ఇవ్వకూడదని, అలాగే ఉప్పును కింద పడేయకూడదు. అలా చేయడం లక్ష్మీదేవిని అవమానించడమే అవుతుంది. ఉప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ దారిద్ర్యం ఉండదు అనేది ముమ్మాటికి నిజం. మనం ఉప్పును ఎంత పవిత్రంగా చూస్తామో మన జీవితం కూడా అంతగా సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇక అమావాస్య అనేది ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించుకోవడానికి అత్యంత అనువైన సమయం. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసే నీటి బకెట్లు గుప్పెడు కళ్ళు ఉప్పు వేసి ఇల్లు తుడవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శాస్త్రాల ప్రకారం ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం మరియు నెగటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి దీనికి ఉంది. అమావాస్య రోజున గాలిలో ఉండే ప్రతికూల శక్తులు, దిష్టి దోషాలు మరియు ఇంట్లోని అశాంతి ఈ ఉప్పు నీటితో ఇల్లు కడగడం వల్ల పూర్తిగా తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. తద్వారా మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. దారిద్ర్యం తొలగిపోయి సుఖ సంతోషాలు నెలకొంటాయి. ముఖ్యంగా ఈ కొత్త అమావాస్య రోజున ఉప్పుతో మనం చేసే ఒక ప్రత్యేక పరిహారం వల్ల మీకు కోట్లు కురిపించే అదృష్టం పడుతుంది. ధన సమస్యలనేవి మీ దరిదాపుల్లోకి కూడా రావు. ఈ పరిహారం చేయడానికి మీకు కొన్ని వస్తువులు అవసరమవుతాయి. ముందుగా మీరొక గాజు పాత్రను లేదా మట్టి పాత్రను సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ప్లాస్టిక్ పాత్రలు లేదా స్టీల్ పాత్రలు ఈ పరిహారానికి అస్సలు వాడకూడదు. గాజు లేదా మట్టి పాత్రలు మాత్రమే ప్రకృతిలోని శక్తిని గ్రహించగలవు. ఆ పాత్రలు నిండుగా కల్లుప్పును, అంటే మనం గళ్ళుప్పు అని పిలిచే పెద్ద ఉప్పును తీసుకోవాలి. సాధారణంగా మనం వాడే మెత్తని ఉప్పు సాల్ట్ కంటే కల్లుప్పుకు ఆధ్యాత్మిక శక్తి మరియు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పాత్రలో ఉప్పును నిండుగా నింపిన తర్వాత ఆ ఉప్పు పైన మధ్యలో కొన్ని మెంతులను వేయాలి. జ్యోతిష్య శాస్త్రంలో మెంతులు శుక్రగ్రహానికి చిహ్నంగా భావిస్తారు. శుక్రుడంటేనే ఐశ్వర్యం, భోగభాగ్యాలు. మెంతులు ఉప్పులో కలవడం వల్ల ఆర్థిక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత కొన్ని ఆవాలను కూడా అందులో వేయాలి. ఆవాలు రక్షణనిస్తాయి. అంటే మీపై లేదా మీ ఇంటిపై ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, దిష్టి తగిలినా ఆవాలు వాటిని నిర్వీర్యం చేస్తాయి. ఆ తర్వాత 4 పచ్చలి లేత వేపాకులను తీసుకుని ఆ ఉప్పు మీద గుండ్రంగా అందంగా అమర్చాలి. వేపాకులు సాక్షాత్తు ఆ పరాశక్తి, గ్రామదేవతల స్వరూపం. ఇవి ఇంట్లోని క్రిమికీటకాలను మాత్రమే కాదు, కంటికి కనిపించని దుష్ట శక్తులను, అనారోగ్య కారకాలను పారద్రోలుతాయి. ఇప్పుడు మధ్యలో ఒక కర్పూరం బిళ్ళను ఉంచాలి. ఇప్పుడు ఈ సిద్ధం చేసుకున్న బౌల్ను మీరు భక్తితో 2 చేతులతో పట్టుకుని మీ ఇల్లంతా తిరగాలి. మీ ఇంటి ప్రధాన ద్వారం నుండి మొదలుపెట్టి ప్రతి గదిలోకి, పూజా గది, వంట గది, పడక గది, ఇలా ప్రతి మూలన ఈ ఉప్పు బౌల్ను చూపించాలి. ఇలా మీరు ఇల్లంతా తిరుగుతున్నప్పుడు మీ మనసులో మా ఇంట్లోని దారిద్ర్యం పోవాలి, చెడు శక్తులు బయటకు వెళ్ళిపోవాలి అని మనస్ఫూర్తిగా కూరుకోవాలి.
ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఇన్నాళ్ళుగా పేరుకుపోయిన నకారాత్మక శక్తి, గాలి దోషాలు, వాస్తు దోషాల వల్ల కలిగే ఇబ్బందులు అన్నీ ఆ ఉప్పు తనలోకి గ్రహించేస్తుంది. ఇల్లంతా తిరిగిన తరువాత ఆ బౌల్ను తీసుకెళ్ళి మీ పూజా గదిలో దేవుడి పటాల ముందు ఉంచాలి. ఆ తరువాత ఆ ఉప్పు మీద పెట్టిన కర్పూరం బిళ్ళను అగ్గిపుల్లతో వెలిగించాలి. ఆ కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు ఆ జ్యోతి వైపు చూస్తూ లేదా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చుని మీ మనసులో ఉన్న అతి ముఖ్యమైన కోరికను చెప్పుకోవాలి. మాకు ఎటువంటి ధన సమస్యలు ఉండకూడదు. మా కుటుంబం అంతా సుఖశాంతులతో ఉండాలి. మా వ్యాపారాలు అభివృద్ధి చెందాలి. మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి. మాకు ఎటువంటి కష్టాలు రాకూడదు. ధనానికి లోటు రాకూడదు. ధనం వస్తూనే ఉండాలి అని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఆ కర్పూరం పూర్తిగా ఆరిపోయే వరకు మీ ప్రార్థన కొనసాగాలి. ఇక్కడ మనం పాటించాల్సిన సమయ నియమం చాలా ముఖ్యం. ఈ పరిహారాన్ని ఈ అమావాస్య రోజు రాత్రి 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. ఎందుకంటే ఆ సమయంలోనే విశ్వంలో ఆధ్యాత్మిక తరంగాలు బలంగా ఉంటాయి. ఆ కర్పూరం ఆరిపోయిన తరువాత ఆ బౌల్ను పూజా గదిలోనే ఒక పక్కన ఎవరికీ తగలకుండా అలా వదిలేయాలి. దానిని మళ్ళీ మళ్ళీ ముట్టుకోకూడదు. కొన్ని రోజుల పాటు ఆ ఉప్పు బౌల్ అక్కడే ఉండాలి. మీరు ప్రతిరోజు దానిని గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ ఉప్పు రంగు మారుతుందో, అంటే తెల్లగా ఉన్న ఉప్పు కొంచెం మురికిగా లేదా లేత పసుపు, ఎరుపు రంగులోకి మారుతుందో, లేదా గాలిలో ఉన్న తేమను పీల్చుకుని ఉప్పు నీరులా కరగడం మొదలవుతుందో, అప్పుడు ఆ పరిహారం తన పని పూర్తి చేసినట్లు లెక్క. అంటే మీ ఇంట్లోని చెడునంతా, నెగిటివ్ ఎనర్జీనంతా ఆ ఉప్పు పూర్తిగా పీల్చుకుంది అని అర్థం. అలా రంగు మారినప్పుడు లేదా కరిగినప్పుడు ఆ బౌల్లోని ఉప్పును, వేపాకులను, మెంతులను, ఆవాలను ఒక కవర్లో వేసి జాగ్రత్తగా తీసుకువెళ్ళి పారే నీటిలో పడేయాలి. ఒకవేళ మీకు పారే నీరు, నది లేదా కాలువ అందుబాటులో లేకపోతే ఎవరూ తొక్కని నిర్మానుష్య ప్రదేశంలో లేదా ఒక పెద్ద చెట్టు మొదట్లో వేసేయాలి. కానీ ఇంటి లోపల మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయకూడదు. ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి. గతంలో మీరు అనుభవించిన ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు, కోర్టు గొడవలు, అనారోగ్య సమస్యలు ఈ పరిహారంతో తీరిపోతాయి. ధనం రావడం మాత్రమే కాదు, వచ్చిన ధనం మీ దగ్గర నిలబడుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల వారికి ఈ ఉప్పు పరిహారం అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో నష్టాలు చూస్తున్న వారికి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి ఇదొక సంజీవనిలా పనిచేస్తుంది. నమ్మకంతో, పట్టుదలతో ఈ పరిహారాన్ని చేయండి. రాబోయే కాలంలో మీరు అపారమైన ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలను అనుభవిస్తారు. జ్యోతిష్యపరంగా చూస్తే అమావాస్య రోజున చంద్రుడి బలం తక్కువగా ఉన్నప్పటికీ మంత్రతంత్ర పరిహారాలకు ఆ రోజు ఉన్నంత శక్తి మరే రోజుకి ఉండదు. మన పూర్వీకులు అమావాస్య రోజునే పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే. అదృశ్య శక్తులు బలంగా ఉండే ఈ రోజున మనం చేసే సానుకూల పరిహారం మన వంశాన్నే కాపాడుతుంది. ఉప్పు పరిహారం చేస్తున్నప్పుడు మీరు ఎవ్వరితోనూ మాట్లాడకుండా పూర్తి ఏకాగ్రతతో చేయడం వల్ల ఫలితం త్వరగా వస్తుంది. మీ సంకల్ప బలం ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఉప్పు అంత వేగంగా మీ కష్టాలను లాగేసుకుంటుంది. శని దోషాలు, రాహు కేతు దోషాల వల్ల ఇబ్బంది పడుతున్న వారు ఈ ఉప్పు పరిహారం చేయడం వల్ల గ్రహ పీడలు తొలగిపోతాయి. సాధారణంగా అమావాస్య అంటే భయపడేవారు చాలామంది ఉంటారు. కానీ అమావాస్య అనేది ఒక శుద్ధి చేసే ప్రక్రియ వంటిది. మన ఇంట్లోని పాత సామాన్లను ఎలాగైతే పారేస్తామో అలాగే మన ఇంట్లోని పాత కష్టాలను పారేయడానికి ఈరోజు ఒక మంచి అవకాశం. ఈ అమావాస్యను అస్సలు వదులుకోకండి. ఉప్పుతో ఈ చిన్న పని చేసి కోట్లు సంపాదించే యోగాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని సొంతం చేసుకోండి. వీడియోను ఇక్కడి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఎందుకంటే మరొకరికి సహాయం చేయడం కూడా ఒక పుణ్యకార్యమే. మీ పుణ్యబలం పెరిగితే మీ అదృష్టం కూడా పెరుగుతుంది.
మీరు ఈ పరిహారాన్ని పాటించాక మీ జీవితంలో కలిగే మార్పులను మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక దీపం పెట్టేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరం అంతా కూడా మీకు బాగా యోగిస్తుంది. మంచి రిజల్ట్తో మీ జీవితమే మారిపోతుంది. అందుకే గుర్తుపెట్టుకొని ఈ రోజున లక్ష్మీదేవికి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అది కూడా ఆవు నెయ్యితో దీపం పెడితే మంచిది. అది లేనివారు నువ్వుల నూనెతో అయినా దీపం పెట్టవచ్చు. అమావాస్య అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ లక్ష్మీదేవి ఈరోజు భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది. అందుకే అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవికి దీపం పెట్టాలని పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక మీరు ఒక చిన్న దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు ఏమీ ఆడంబరంగా పూజలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దీపం ఒక్కటి పెట్టుకుని ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి, సరిపోతుంది. టైం ఉన్నవారు మాత్రం శ్రద్ధగా పూజ చేసుకుంటే మరీ మంచిది. శుక్రవారం అమావాస్య తిథి కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అంటారు. ఈ శుక్ర అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. రామయ్యకు ఆస్తిపాస్తులు లేకపోయినా మనస్సు నిండా భక్తి ఉండేది. ముఖ్యంగా లక్ష్మీదేవి అంటే అతనికి పంచప్రాణాలు. రోజు పనికి వెళ్లే ముందు ఇంటికి వచ్చాక దీపం పెట్టి, తల్లి కనీసం 3 పూటల తిండి దొరికేలాగా చూడు, ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా బ్రతికేలాగా ఆశీర్వదించు అని దండం పెట్టుకునేవాడు. రామయ్యకు తోడుగా భైరవ అనే ఒక కుక్క ఉండేది. అది సామాన్యమైన కుక్క కాదు. రామయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి తోక ఊపుకుంటూ వెళ్ళేది. రామయ్య ఆకలితో ఉంటే అది కూడా ముద్ద ముట్టేది కాదు. రామయ్య తన దగ్గర ఉన్న ఒక రొట్టెలో సగం ఆ భైరవుడికి వేసి మిగతా సగం తను తినేవాడు. అదే ఊరిలో కోటయ్య అనే షావుకారు ఉండేవాడు. కోటయ్యకు డబ్బు అంటే పిచ్చి. చేతిలో నుంచి పైసా జారాలంటే ప్రాణం పోయినంత పని అయ్యేది. ఇంట్లో ఎలుకలు పడినా సరే ఎలుకల మందు కొనడానికి కూడా డబ్బులు ఖర్చు అవుతాయని పిల్లిని అరువు తెచ్చుకునే రకం. అందుకే ఊర్లో వాళ్ళందరూ అతని పిసినారి కోటయ్య అని పిలిచేవారు. కోటయ్య దగ్గర కోట్లు ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. రాత్రి పడుకుంటే దొంగలు వస్తారేమో అని భయం, పగలు ఎవరైనా అప్పు అడుగుతారేమో అని భయం. ఇలాంటి కోటయ్యకు రామయ్యను చూస్తే అస్సలు నచ్చేది కాదు. ఎప్పుడూ చూడు ఆ గుడి చుట్టూ తిరుగుతాడు, పైసా సంపాదన లేదు, మళ్ళీ ఆ కుక్క ఒకటి అని ఎప్పుడూ హేళన చేసేవాడు. అలా ఒకసారి శుక్రవారం అమావాస్య తిథి కలిసి వచ్చాయి. అది లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన రోజు అని, ఆ రోజు అమ్మవారిని పూజిస్తే కష్టాలన్నీ తీరిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. రామయ్య ఆ రోజు ఉదయాన్నే లేచి ఉన్నంతలో పూజ చేసుకుందామని అనుకున్నాడు. కానీ ఇంట్లో నైవేద్యం పెట్టడానికి బెల్లం ముక్క కూడా లేదు. చేతిలో చిల్లి గవ్వలేదు. అమ్మా, నీకు ఇష్టమైన రోజు కనీసం పాయసం చేసి పెడదామంటే స్తోమత లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు భైరవగాడు రామయ్య కాళ్ళ దగ్గరకు వచ్చి బయటికి వెళ్దాం అన్నట్లు లాగింది. రామయ్యకు అర్థం కాలేదు. సరే అని కుక్క వెనకాలే వెళ్ళాడు. ఆ కుక్క నేరుగా పిసినారి కోటయ్య ఇంటి దగ్గరకు వెళ్ళింది. కోటయ్య అప్పుడే తన ధాన్యం గాదెల దగ్గర కూర్చొని లెక్కలు వేసుకుంటున్నాడు. భైరవగాడు గట్టిగా మొరగటం మొదలుపెట్టాడు. కోటయ్య చిరాకుగా, ఏరా రామయ్య, నీ దరిద్రం చాలక ఆ కుక్కను కూడా నా ఇంటి మీదకు వదిలావా? పో, ఇక్కడ ఎవరు దాన ధర్మాలు చేయటం లేదు అని అరిచాడు. రామయ్య సర్ది చెప్పుకోబోయే లోపే భైరవగాడు ఆ గాదెలో ఒక మూల ఉన్న ఎలుకల బొరియను తవ్వటం మొదలుపెట్టాడు. కోటయ్యకు కోపం నశాలానికి అంటింది. కర్ర తీసుకొని కొట్టబోతూ ఉండగా ఆ బొరియలో నుంచి ఒక పాతకాలం నాటి రాగి చెంబు బయటపడింది. అది చూసి కోటయ్య ఆగిపోయాడు. రామయ్యకు కూడా ఆశ్చర్యం వేసింది. ఆ చెంబు నిండా బంగారు నాణాలు ఉన్నాయి. అది చూసి కోటయ్య కళ్ళు జిగేలుమన్నాయి. అది తన తాతల కాలం నాటి నిధి అని కోటయ్యకు అర్థమయ్యింది. కానీ ఆ నిధిని చూపించింది రామయ్య కుక్క. కోటయ్య మనసులో దురాశ పుట్టింది. మామూలుగా అయితే ఆ నిధి తనదే, కానీ రామయ్య ముందే బయటపడింది కాబట్టి వాడు వాటా అడుగుతాడేమో అని భయపడ్డాడు. వెంటనే మాట మార్చి, ఒరేయ్ రామయ్య, నీ కుక్క చాలా తెలివైనదిరా. నాకెందుకో ఈరోజు మంచి జరుగుతుందని అనిపించింది. చూడు, ఈరోజు శుక్ర అమావాస్య కదా, లక్ష్మీదేవి కటాక్షం నీ మీద పడింది. ఈ నిధిలో సగం నీకు ఇస్తాను, కాకపోతే ఒక షరతు అన్నాడు. రామయ్యకు డబ్బు మీద ఆశ లేదు, కానీ ఆ రోజు అమ్మవారికి నైవేద్యం పట్టడానికి, గుడిలో అన్నదానం చేయడానికి డబ్బులు అవసరం. ఏంటి షరతు అని అడిగాడు. ఆ కుక్కను నాకు అమ్మేయాలి.
ఈ కుక్క ఉంటే నాకు ఇంకా చాలా నిధులు దొరుకుతాయి. దానికి బదులుగా ఈ చెంబులో సగం బంగారం నీకు ఇస్తాను అన్నాడు కోటయ్య. రామయ్య అదిరిపడ్డాడు. అయ్యో షావుకారు గారు, ఇది నా బిడ్డ లాంటిది, ప్రాణం పోయినా దీన్ని అమ్మను అన్నాడు. కానీ కోటయ్య వినలేదు. అయితే ఈ నిధిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు, పైగా నా ఇంట్లో అక్రమంగా ప్రవేశించావని కేసు పెడతాను అని బెదిరించాడు. రామయ్య సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు భైరవగాడు రామయ్య కళ్ళల్లోనికి చూసి తోక ఊపుతూ కోటయ్య పక్కన చేరి కూర్చుంది. అంటే నువ్వు తీసుకో, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పినట్టు అనిపించింది రామయ్యకు. మనసు చంపుకుని కనీసం ఆ డబ్బుతో ఊరిలో పేదలకు అన్నదానం చేయొచ్చు కదా అని రామయ్య ఒప్పుకున్నాడు. రామయ్య బంగారు నాణేలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు ఊరంతా గొప్పగా అన్నదానం చేశాడు. లక్ష్మీ పూజ ఘనంగా జరిగింది. కానీ రామయ్య మనసు మాత్రం కుక్క దగ్గరే ఉంది. ఇక్కడ కోటయ్య ఆ కుక్కను తీసుకుని ఇంటి వెనుక ఉన్న పాత పాడుబడిన బావి దగ్గరకు వెళ్ళాడు. ఒరేయ్ కుక్క, ఎక్కడ కూడా ఏదో నిధి ఉండే ఉంటుంది, వాసన చూసి చెప్పు అని ఆజ్ఞాపించాడు. పాపం ఆ కుక్కకు ఏం తెలుసు? అది మామూలుగానే అటు ఇటు తిరిగింది. కోటయ్యకు కోపం వచ్చింది. నీకు తిండి పెట్టడమే దండగా అని ఆ రోజు రాత్రి కుక్కకు అన్నం కూడా పెట్టలేదు. పైగా గొలుసులతో కట్టేసి చలిలో వదిలేశాడు. మరుసటి రోజు కూడా కోటయ్య ఆ కుక్కను తీసుకుని ఊరంతా తిప్పాడు నిధుల కోసం. కానీ ఒక్క రాగి పైసా కూడా దొరకలేదు. కోటయ్యకు రామయ్య మీద కోపం వచ్చింది. వాడు నన్ను మోసం చేశాడు. ఈ కుక్కకు ఏ శక్తి లేదు. కేవలం యాదృచ్ఛికంగా ఆ రోజు నిధి దొరికింది. అనవసరంగా సగం బంగారం వాడికి ఇచ్చాను అని మదన పడిపోయాడు. తన డబ్బు ఎలాగైనా తిరిగి లాక్కోవాలి అని పథకం వేశాడు. వెంటనే ఊరి పెద్దల దగ్గరకు వెళ్ళి పంచాయతీ పెట్టించాడు. పెద్దలారా, రామయ్య నన్ను మోసం చేశాడు. మంత్రిక కుక్క అని చెప్పి నాకు అమ్మాడు. తీరా చూస్తే అది మామూలు కుక్కే. నా బంగారం నాకు ఇప్పించి ఈ కుక్కను వాడికి ఇచ్చేయండి అని అబద్ధం చెప్పాడు కోటయ్య. రామయ్య అమాయకంగా నిలబడ్డాడు. అయ్యా, నేను అమ్మను అని చెప్పినా ఆయనే బలవంతం పెట్టాడు. ఆ డబ్బును కూడా నేను నా కోసం వాడుకోలేదు, అంతా దైవ కార్యానికే ఖర్చు చేశాను అని చెప్పాడు. పంచాయతీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. అప్పుడు ఆ ఊరి పెద్ద ఒక తీర్పు చెప్పాడు. కోటయ్య గారు, రామయ్య డబ్బు ఖర్చు చేసేశాడు కాబట్టి ఇప్పుడు వెనక్కి తిరిగి ఇవ్వలేడు. కానీ నీకు ఆ కుక్క వద్దనుకుంటే రామయ్యకు ఇచ్చేయి. దానికి బదులుగా రామయ్య నీ పొలంలో సంవత్సరం పాటు ఉచితంగా పనిచేస్తాడు అని చెప్పాడు. కోటయ్యకు ఇది లాభమే అనిపించింది. కూలి ఇవ్వకుండా పనివాడు దొరుకుతాడు కదా అని సంతోషంగా ఒప్పుకున్నాడు. భైరవగాడు పరుగున వచ్చి రామయ్యను నాకుతూ సంతోషం వ్యక్తం చేసింది. రామయ్య కష్టాలు మొదలయ్యాయి. కోటయ్య ఇంట్లో ఆ కుక్క ఉన్నన్ని రోజులు అతనికి తెలియకుండానే ఒక వింత జరిగింది. ఆ కుక్క అడుగుపెట్టిన దగ్గర నుంచి కోటయ్యకు వ్యాపారంలో నష్టాలు రావటం మొదలయ్యాయి. వడ్డీలు వసూలు కాలేదు. సరుకు పాడైపోయింది. కుక్క వెళ్ళిపోయాక కూడా ఆ దరిద్రం వదల్లేదు. ఎందుకంటే ఆ కుక్క సాక్షాత్తు కాలభైరవుడి స్వరూపం అని. అది ధర్మం ఉన్న చోటే నిలుస్తుందని కోటయ్యకు తెలియలేదు. రామయ్య ఇంటికి కుక్క రాగానే ఆ రోజు రాత్రి రామయ్యకు కలలో లక్ష్మీదేవి కనిపించింది. బిడ్డ, శుక్ర అమావాస్య నాడు నీ భక్తికి మెచ్చి నేనే ఆ కుక్క రూపంలో నిధిని చూపించాను. కానీ ఆ పిసినారి దురాశ వల్ల దాన్ని కోల్పోయాడు. నీ దగ్గర ఉన్న నిజాయితీ, జీవకారుణ్యం నాకు నచ్చాయి. రేపు ఉదయం నీ పెరట్లో ఉన్న తులసి మొక్క కింద తవ్వి చూడు అని చెప్పి మాయమైపోయింది. రామయ్య ఉలిక్కిపడి లేచాడు. తెల్లారింది. భార్యతో కలిసి తులసి మొక్క కింద తవ్వాడు. అక్కడ ఒక చిన్న లంకె బిందె దొరికింది. అందులో బంగారం కాదు, అంతకన్నా విలువైన వజ్రాలు ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఆ వజ్రాల కాంతికి రామయ్య గుడిసె కూడా రాజభవనంలా మెరిసిపోయింది. విషయం తెలిసి ఊరంతా రామయ్యను చూడడానికి వచ్చారు. కోటయ్య కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతనికి నోట మాట రాలేదు. తను మోసం చేసి కూలిగా మార్చిన రామయ్య ఇప్పుడు తనకంటే ధనవంతుడు అయ్యాడు. కోటయ్యకు తన తప్పు తెలిసొచ్చింది. లక్ష్మీదేవి ఎక్కడైతే ధర్మం, దానం, గుణం ఉంటాయో అక్కడే నిలుస్తుంది తప్ప కేవలం డబ్బు దాచుకునే పిసినారి దగ్గర కాదని అర్థమయ్యింది. సిగ్గుతో తల వంచుకుని రామయ్య కాళ్ల మీద పడ్డాడు. రామయ్య, నన్ను క్షమించు. నా కళ్లకు డబ్బు పొరలు కమ్మాయి. ఈరోజు నాకు నిజమైన జ్ఞానోదయం అయ్యింది అని ఏడ్చాడు. రామయ్య చిరునవ్వుతో కోటయ్యను లేపి, అయ్యా, ఈ సంపద నాది కాదు, అమ్మవారిది. మన అవసరాలకు పోను మిగతాది 10 మందికి పంచటమే మన ధర్మం అన్నాడు.
అప్పట్నుంచి కోటయ్య కూడా తన పిసినారితనం వదిలేసి ఊరి అభివృద్ధికి సాయం చేయటం మొదలుపెట్టాడు. రామయ్య, భైరవగాడు ఆ ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రతి శుక్ర అమావాస్య నాడు ఆ ఊరిలో ఘనంగా ఉత్సవాలు జరిపేవారు. డబ్బు మనిషిని ధనవంతుణ్ణి చెయ్యొచ్చు గాని మంచి మనసు మాత్రమే మనిషిని మహారాజును చేసేది. దురాశ దుఃఖానికి చేటు, ధర్మం జయానికి బాట. మనం చేసే మంచి, మన పట్ల విశ్వాసంగా ఉండే మూగజీవాల ఆశీర్వాదం ఎప్పుడూ మనల్ని కాపాడతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.